రైతులు ఎరువుల కోసం అల్లాడుతున్న వేళ రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు సమర్థవంతంగా ఎరువులను సరఫరా చేయాలనే సంకల్పంతో ఆర్ఎఫ్సీను ఏర్పాటు చేశారు. అయితే తరచూ సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 6,000 కోట్లకు పైగా నిధులతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో మూతపడిన ఎఫ్సీఐని ఆర్ఎఫ్సీఎల్ గా పునరుద్ధరించినప్పటి నుండి ఈ ప్లాంట్ లో తరచూ సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 3 నెలల్లోనే ఈ ప్లాంట్ 3 సార్లు షట్ డౌన్ కావడం ప్లాంట్ నిర్వహణ లోపాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించగా ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ కు గుండెకాయ లాంటి హెచ్టీఆర్ మిషన్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ నెల 14 నుండి ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రైతాంగం తీవ్ర ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. హెచ్టీఆర్ మరమ్మత్తు కోసం దేశ విదేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఉత్పత్తి పునరుద్ధరణకు మరో 10 రోజులకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్టుగా తెలిసింది. అయితే అప్పటి వరకైనా ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యం అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాణ్యత లోపం, ప్లాంట్ నిర్వహణలో అధికారుల అసమర్థత కారణంగానే ఆర్ఎఫ్సీఎల్ లో తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ స్థానికంగా లేకపోవడం కూడా సమస్యల పరిష్కారంలో జాప్యానికి కారణమని చెబుతున్నారు. ఇండస్ట్రీ తగినటువంటి భద్రత, ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే టెక్నికల్ పర్సనాలిటీస్ని అరేంజ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. దాంతోపాటు దీనికి సంబంధించిన ఆఫీసర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ రావాలి. వీళ్ళ మొత్తం ఈ వ్యవస్థకున్న 5 కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టారు ఆర్ఎఫ్సీఎల్. వాళ్ళకి ఢిల్లీలో ఎందుకయ్యా ఆఫీసు? గోదావరిలో రామగుండంలో పెట్టొచ్చు కదా, ఇక్కడ ఉంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవచ్చు కదా. అనుకోని విపత్కర పరిస్థితులు, విల్ఫుల్ నెగ్లిజెన్సీ, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా హెచ్టీఆర్ అనేటువంటి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ రిఫార్మర్ అనేటువంటి ప్లాంట్ కు గుండకాయ సింథసిస్ గ్యాస్ ను దాన్ని అమోనియా డైవర్ట్ చేసి H2N2 ఆ కెమికల్ కాంపౌండ్ చేసేటువంటి కీలకమైనటువంటి ఒక వ్యవస్థ హెచ్టీఆర్ ను ఫెయిల్ చేయడం జరిగింది. ఇప్పుడు హుటాహుటిన ఢిల్లీ నుంచి ఇక్కడికి టీం వచ్చినా గానీ చేతులెత్తేసినటువంటి సందర్భం ఉన్నది. విదేశీ ప్రతినిధులు డెన్మార్క్ నుంచి హల్దర్ టాప్స్ వాళ్ళు వచ్చినా గానీ ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో తలలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆర్ఎఫ్సీఎల్ అనేది ఇలా రైతులకు యూరియా అయ్యకపోతే యూరియా రైతులు రోడ్లెక్కి తలకాయలు బళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి మేము ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున మీ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమ ఢిల్లీలో నోయిడా ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం ఏంటిది? ఇక్కడికి వస్తే, లోకల్ గా హెడ్ ఆఫీస్ వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి చాలా వీలుగా ఉంటది.